ఓజీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, అడ్వాన్స్ బుకింగ్స్ అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పటి నుంచి ఈ బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి? సో ఖచ్చితంగా యుఎస్ మార్కెట్లో లేదంటే ఆస్ట్రేలియా, కెనడా అటు సైడ్, యూకే కానీ మొత్తం కూడా ఒక నెల ముందు రోజులుగానే టికెట్లు అనేవి ఓపెన్ చేస్తారనమాట మన సౌత్ మూవీస్కి ఆర్ నార్త్ మూవీస్కి ఏవైనా కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు షెడ్యూల్ అనేది చేసుకుంటారు. ఒక నెల ముందుగా ఓపెన్ చేస్తే పలానా డేట్కి నేను ఆ రోజు ఆఫీస్ లీవ్ పెట్టుకోవాలి, ఆ రోజు సినిమా చూడాలి అనే ఒక షెడ్యూల్ అయితే చేసుకుంటారు అనమాట. అక్కడ మనలాగా మార్నింగ్ టు ఈవినింగ్ కాకుండా స్టార్టింగ్ పడే షోస్ ఎట్లా పడతాయి అంటే ఆల్మోస్ట్ అక్కడ మధ్యాహ్నం నుంచో లేదంటే కొంచెం 12 o'clock 12:30 ఆ టైం నుంచి పడతాయి అనమాట. సో ఆ టైంను వాళ్ళు క్యారీ చేసుకుంటే ఆఫీస్ అన్నా మానుకోవాలి, లేదంటే ఏదో వాళ్ళ వర్కింగ్ డే వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. లేదా హాలిడే రిలీజ్ అయితే ఇంకా హ్యాపీ వాళ్ళకి. సో నెల రోజుల ముందు అయితే వాళ్ళు ఏ షెడ్యూల్ ఉన్నా నెల రోజుల ముందుగా ఇన్ఫార్మ్ చేసుకుంటారు, వాళ్ళు ఊరికి రావాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా. సో నెల రోజులు అంటే మనం ఓజీ చూసుకుంటే సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది. మరి ఈ రోజు ఆల్రెడీ ఆగస్ట్ 25 అనమాట. సో మరి ఈ రోజు నుంచి కరెక్ట్గా నెల రోజులు ఉంది. మరి ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పి మొత్తం ప్రొడక్షన్ హౌస్ అయితే ఫ్యాన్స్ అల్లాడిస్తున్నారు అనమాట, మాకు బుకింగ్స్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఓజీ సుజిత్ గారిది సాహో లాంటి సినిమా చూసిన తర్వాత ఓవర్సీస్ ఆడియన్స్ క్రేజీ అయిపోతున్నారు. సో అక్కడ ఆయన నుంచి హాలీవుడ్ రేంజ్ స్టఫ్ ఉంటుంది ఖచ్చితంగా. అందులో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అంటే ఇంకెలా చేస్తాడు. సో భారీ హైప్తో అయితే ఓజీ వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ అన్న దానికైతే ఒక తెరబడిందని చెప్పొచ్చు. ఆగస్ట్ 29వ తారీఖు నుంచి కూడా ఓవర్సీస్ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో అందరూ కూడా రెడీగా ఉన్నట్టు మూవీ టీం ఆల్రెడీ అలర్ట్ ఇచ్చారు. సో ఇంకా తెలియని వాళ్ళకి ఇప్పుడు మన ద్వారా తెలియచ్చేమో ఆ న్యూస్ అనేది. సో ఓవర్సీస్ మొత్తం కూడా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు చూడాలా ఓజీ అని చెప్పి. ఎందుకంటే బేసిక్గా హీరోతో మీద ఎంత అభిమానం ఉంటుందో డైరెక్టర్ తీసే ప్రొడక్ట్ మీద కూడా అంతే అభిమానం ఉంటుందన్నమాట. వాళ్ళకు ఒక హై కమెంట్. ఇప్పుడు ఆ సుజిత్ సినిమా చూసినప్పుడు ఆ క్వాలిటీ కానీ ఆ టేకింగ్ కానీ సాహోకి చాలామంది ఫిదా అయిపోయారు ఓవర్సీస్ ఆడియన్స్. ఇక్కడ కొంచెం తేడా టాక్ వచ్చినా కానీ ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకున్నారు. మరి ఇప్పుడు ఓజీ అసలు ప్రీమియర్స్తో కొట్టాల్సింది ఎంత అని చూసుకుంటే కనుక సో టాప్ 5లో మనకు తెలిసిందే కల్కి, ట్రిపుల్ పుష్ప 2 ఇవన్నీ ఉన్నాయన్నమాట, బాహుబలి 2. సో ఇప్పుడు ఇంకా వీటిలన్నింటినీ దాటాలి ఓజీ అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రికార్డ్స్ కొత్త కాదు. అజ్ఞాతవాసి సినిమా ఫర్ ద ఫస్ట్ టైం 1 million ప్రీమియర్స్తోనే పెట్టిన వ్యక్తి అయినా. సో ఆ తర్వాత ఇంకా హైప్ అనేది లేక టాక్ అనేది రాక సినిమాలు అలా చితికలు పడ్డాయి. కానీ ఒక్కసారి ఇప్పుడు ఓజీ లాంటి హైప్తో ఖచ్చితంగా ఇప్పుడు కల్కి 3.9 million ప్రీమియర్స్కి పెట్టిందనమాట. సో దాన్ని ఖచ్చితంగా ఇంకొక 1.1 కొడితే 4 millionకి వెళ్ళిపోతారు. సో మరి ఆ రికార్డు బ్రేక్ చేస్తాడని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి ఇప్పుడు అది సాధ్యమా? ఎందుకంటే టికెట్ రేట్లు ఇక్కడ ఎలా పెరుగుతాయో అక్కడ కూడా అదే విధంగా పెంచారనమాట. సో ఖచ్చితంగా ఆ రేట్లలో మరి కల్కి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అవే రేట్లు కొనసాగుతున్నాయి. మరి ఆ రేట్లతో కొడతారా అంటే ఖచ్చితంగా కొడతామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఛాలెంజ్ చేస్తున్నారు. సో మరి అజ్ఞాతవాసి రేంజ్ ఇంపాక్ట్ అంతే హైప్తో ఇంకా అంతకు మించనే చెప్పాలి. సో మరి అలాంటి హైప్తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆ టాప్ 5 దాటి టాప్ 1 ప్లేస్లోకి వెళ్తుందా, లేదా టాప్ 5 కింద ఆగిపోతుందా, అసలు అంత దాకా రీచ్ అవుతుందా అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఏదేమైనా కానీ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మరి రాబోయే ట్రైలర్ కూడా వస్తుంది. ట్రైలర్ వచ్చినాక ఇంకాస్త ఇంపాక్ట్ పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ చూసి మరి ప్రీమియర్ టైంకి ఎంత పెడతారు, ఏ రేంజ్లో రికార్డు పెడతారు అనేది మనం ముందు మాట్లాడుకోబోతున్నాం.